అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ పెంచల్ ప్రసాద్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మనము ఎక్కువ కాలంగా వాడే అసిడిటీ మందుల వల్ల వచ్చే నష్టాలు ఏంటి తెలుసుకున్నాము. ఎక్కువ కాలంగా వాడే అసిడిటీ మందులు ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్, ఇవి వీటిని పీపీఐస్ అంటారు. ఇవి కడుపులో ఉన్న యాసిడ్ ని సప్రెస్ చేస్తాయి. అంతేకాకుండా మన B12 అనే విటమిన్ ని అబ్జర్వ్ కాకుండా చేస్తాయి. ఎముకల్లో కాల్షియం అనేది డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెగ్నీషియం అబ్జర్ప్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కోలాన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫ్యూచర్ లో మనకి డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రాబ్లం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ అసిడిటీ మందులు వాడాల్సి వస్తుంది. కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ వాడినప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్ని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు యాసిడ్ ఫుడ్స్, కాఫీలు, టీలు, మసాలాలు తగ్గించుకోండి. మీరు ప్రైమరీగా ఈ అసిడిటీ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది ఆ కారణాన్ని తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవడం ద్వారా మీ అసిడిటీని తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.